మన పేరెంట్స్ మనకు జనరల్‌గా ఏం చెప్తారు? డబ్బు వేస్ట్ చేసుకోకండి. గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయండి. అది మిమ్మల్ని ఫ్యూచర్‌లో కాపాడుతది అని చెప్తారు. కానీ మనం గోల్డ్ పైన తప్ప అన్నిటిపైన ఇన్వెస్ట్ చేస్తాం. మన ఇంట్లో ఏ శుభకార్యం చేయాలి అన్నా, ఫస్ట్ పెళ్లి చేయాలి అన్నా కావాల్సింది గోల్డ్. గోల్డ్ లేకుండా మనం పెళ్లి అసలు చేయలేము. మన తెలుగు వాళ్ళైతే ఎంతో కొంత గోల్డ్ ఉండాల్సిందే. అప్పట్లో ఎక్కువగా పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు పెరిగింది కాబట్టి కొద్ది కొద్దిగా పెట్టి చేస్తున్నారు. అయితే మన పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? ఆడపిల్లలున్న పేరెంట్స్ అయితే మరీ ముఖ్యంగా, అరే నాకు ఆడపిల్ల ఉంది, నేను ఎలా అన్నా కొద్ది కొద్దిగా గోల్డ్ కొని పెట్టుకుంటే తన పెళ్లి వరకి కొంచెం మంచి గోల్డ్ వస్తుంది. అప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఎలాగో ఎలాంటి శుభకార్యం వచ్చినా కంపల్సరీ కావాలి అని చెప్పేసి కొద్ది కొద్దిగా డబ్బులున్న ప్రతిసారి గోల్డ్ కొని పక్కన పెడతారు ఆడపిల్ల పేరు పైన. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? అస్సలు గోల్డ్ కొనడానికి ఇష్టపడట్లేము. గోల్డ్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మనం అస్సలు గోల్డ్ పైన తప్ప అన్నిటి వాటిపైన ఇన్వెస్ట్ చేస్తున్నాం. అప్పట్లో అయితే మన అమ్మ వాళ్ళు హాఫ్ తులం, తులం అలా అన్న కొని పెట్టేవాళ్ళు. అప్పుడున్న దాన్ని బట్టి. అప్పట్లో కూడా గోల్డ్ ఎక్కువే. గోల్డ్ ఎప్పుడు ప్రతిసారి ఎక్కువే. పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గిన రోజులు ఎప్పుడు చూడం మనం. తగ్గిన అంటే మహా చేంజెస్‌లో తగ్గుతుంది కానీ పెద్ద డిఫరెన్స్ మనం ఎప్పుడూ చూడం. కానీ వాళ్ళు మన కోసం ఎలా అన్నా కొని పెట్టారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం గోల్డ్ తప్ప అన్నిటిపైన ఇన్వెస్ట్ చేస్తున్నాం. గోల్డ్ అంత ప్రైస్‌లో ఉన్న వాటిపైన, వస్తువులపైన కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ గోల్డ్ పైన పెట్టట్లేదు. ఆఫ్‌కోర్స్ అది పెరిగింది కూడా. అయితే అప్పట్లో మన అమ్మ వాళ్ళు హాఫ్ తులం, తులం అలా కొనేవాళ్ళు కదా! అట్‌లీస్ట్ మనం గ్రామ్‌తో అయినా ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. అట్‌లీస్ట్ గ్రామ్‌తో అన్నా స్టార్ట్ చేస్తే కొంచెం లాంగ్ టర్మ్‌లో ఎక్కువ గోల్డ్ చూస్తాం. ఈ జనరేషన్‌లోనే మనం గోల్డ్ ఇంత తక్కువగా చూస్తే నెక్స్ట్ మన పిల్లలకు మనం ఏం చూపిస్తాం గోల్డ్? ఎలా ఇస్తాం? సో ఈ రోజు నుంచి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అట్‌లీస్ట్ చిన్న అమౌంట్‌తో. మొత్తం పెద్ద అమౌంట్ పెట్టుకొని తులాలు కొనాలని కాకుండా అట్‌లీస్ట్ గ్రామ్ వైస్‌తోనన్నా స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్‌లో మీకు పెద్ద మంచి గోల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ.